నేనేం చేసిన అంటే ఉల్టా 1 hour క్లాస్ కింద ఆయనకి ఇవన్నీ వర్కౌట్ కావు, ఇన్ని మనం చూసినాం చైన్ సిస్టమ్లు, ఇవన్నీ వర్కౌట్ కాదు, ఇండియాలో నడే అని కాకమ్మ కబుర్లు మనం చెప్తాం కదా జనరల్ గానే, అవన్నీ చెప్పిన ఆయనకి గంట సేపు. ఎట్లా చెప్పినా అంటే నా క్లాస్ కి ఆయన బిజినెస్ ఇన్స్పెక్ట్ పారిపోయాడు. ఇప్పుడు బిజినెస్ లో లేడు ఆయన, లేడు. కానీ దేవుడి దయ మనం మీద ఉంటది కాబట్టి ఆయన ద్వారా ఈ బిజినెస్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి 3 నెలలకి ఇంకొక కొత్త వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, అన్న నువ్వు బిజినెస్ చేయాలంటున్నావు, ఈ పేస్ట్ సబ్బు అయితే వాడి చూడు కదా, నేచురల్ చెట్ల నుంచి తయారైనవి, వాడుకోవడానికి మీకు ఏం ప్రాబ్లం అన్నాడు. నాకు ఆ పాయింట్ నచ్చింది. నచ్చినాక నేను ఆ పేస్ట్ సబ్బు తీసుకుపోయి ఇంట్లో వాడతాం. ఎక్కడ వాడతామండి? ఇంట్లో ఎక్కడ వాడతాం పేస్ట్ సబ్బు? బాత్రూమ్ లో వాడతాం. మీకు తెలుసా, నాకు ఆ రోజు బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది. బుద్ధునికి బోధ చెట్టు కింద నాకు బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది. పేస్ట్ వాడితే కళ్ళు క్లీన్ కావాలా, సబ్బు వాడితే మన శరీరం క్లీన్ కావాలా. విచిత్రంగా నాకు ఆ రోజు నా బ్రెయిన్ క్లీన్ అయింది. కొత్త వాళ్ళకు కనీసం ఈ మీటింగ్ హాల్ లో మీ బ్రెయిన్ క్లీన్ కావాలా. ఏం లేదు చెప్పండి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో ఏం లేదు. డబ్బు లేదా? పుష్కలంగా ఉంది. నెలకు 1,00,000 నుంచి నీకెంత కావాలో డిసైడ్ చేసుకో. 5 కావాలా, 10 లక్షలు కావాలా, 15 కావాలా, అందరినీ ఇస్తాం. ఇక్కడ మీరు ఫిగర్ డిసైడ్ చేసి చెప్పండి, ఆ ఫిగర్ కి సంబంధించిన పర్సన్ స్టేజ్ మీద చూపిస్తాం. డబ్బు లేదా? బ్రహ్మాండంగా ఉన్నది. రికగ్నిషన్ లేదా? ఇంతకన్నా రికగ్నిషన్ ఏం దొరుకుతుంది? ఒక ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే 10,000 బిజినెస్ చేసిన ఒక వ్యక్తికి ఇంత పెద్ద స్టేజ్ మీద రికగ్నిషన్ దొరుకుతుంది. మీరు ఇంట్లో కరెక్ట్ గా ఎంత మంచిగా వంట చేసినా ఎవరైనా గుర్తింపిస్తున్నారా? మీరు జాబ్లలో ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎవరైనా గుర్తుపడుతున్నారా? వ్యవసాయం చేసి ఎంత కష్టపడుతున్నాం ఎవరైనా గుర్తుపడుతున్నారా? ఎవరు గుర్తుపడలేదు. ఇక్కడ చిన్న చిన్న పిన్కి రికగ్నిషన్స్ ఉంటాయి, గుర్తింపు ఉంటది. ఏం లేదు చెప్పండి బిజినెస్ లో. ఫారిన్ ట్రిప్స్ పోయినామా? మన జాబ్ల ద్వారా, వ్యాపారాల ద్వారా, వ్యవసాయం ద్వారా పోయినామా ఎప్పుడైనా? పోలేము. ఈ బిజినెస్ ద్వారా ఆల్రెడీ థాయిలాండ్ పోయేసాం. ఎంతమంది థాయిలాండ్ పోయేసి మనతో పాటు థాయిలాండ్ పోయేసిన వాళ్ళు చూడండి, ఎంతమంది లేడీస్ కూడా థాయిలాండ్ కి వచ్చారు. ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో. టైం ఫ్రీడమ్. 1 నెల రోజులు 1వ తారీఖు రోజు పడుకొని 31వ తారీఖు రోజు లేచిన ఈ లీడర్స్ అందరికీ వాళ్ళ చెక్కుల్లో 1 రూపీ కూడా తేడా రాదు. 10వ తారీఖు మళ్ళీ చెక్కులో బ్యాంకులో చెక్కు పడాల్సిందే. సెక్యూరిటీ ఉన్నది, టైం ఫ్రీడమ్ ఉన్నది, ఎక్కడికంటే అక్కడికి తిరిగి రాగలిగే శక్తి ఉన్నది. ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో అన్ని ఉన్నాయి. సో మీ అనవసరమైన అపోహలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి మీ బ్రెయిన్ లో. కొత్త వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. మీ అనవసరమైన అపోహలు మీ మైండ్ లో ఏవైతున్నాయో వాటిని తీసివేయండి. మైండ్ ఎంత పవర్ఫుల్ అంతే డేంజరస్ కూడా, అంతే డేంజరస్. ఆ మైండ్ మిమ్మల్ని ఏం చెప్తుందంటే, ఒక బిజినెస్ ఉందిరా, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించంటే 1,00,000 రూపాయల కూడా సంపాదించండి. మన ఇంట్లో ఎట్లా వస్తాయి? గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి వస్తలేవు, మీకు ఎట్లా వస్తాయి అంటున్నారు ఒకరికి. అరే బయట జనాలు కోట్లు సంపాదించలేరా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వల్ల? ఏం కామన్ సెన్స్ ఉంది నాకు జనాలకు అర్థమైపోయింది. కామన్ సెన్స్ అనేది కామన్ పీపుల్ కి కామన్ గా మిస్ అవుతుందట. సో ఇట్లాంటి బిజినెస్ లో మీ అపోహల్ని తొలగించుకోండి. మీకున్న అన్ని అపోహలు నిజాలు కావు. ఇక్కడికి రండి, నిజాలు అర్థమవుతాయి. సో దయచేసి మీ మైండ్ ని ఒప్పించుకోండి ఈ రోజున. ఓ మై మైండ్, ఇది సూపర్ బిజినెస్, జర నమ్ము ఇప్పటి నుంచి అని మీ మైండ్ ఒప్పించుకోవాల్సిన రోజు వచ్చింది. దేవుడు దయ ఉంది కాబట్టి మీరు ఈ రోజు వెస్టేజ్ బిజినెస్ లో, వెస్టేజ్ మీటింగ్ లో ఈ రోజు కూర్చోవడం జరిగింది. సో దేవుడికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. మీ ఫ్రెండ్ కి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఆ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పండి. ఆయన బాధ్యత అయిపోయింది, దేవుని బాధ్యత అయిపోయింది. మిగిలింది ఎవరిది? నాది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ బిజినెస్ లో 100% సక్సెస్. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 126 రూపీస్ అండి. నా హైయెస్ట్ చెక్ 1,75,000 గ్రౌండ్ డైరెక్టర్ గా తీసుకున్నా. పోయిన మంత్ యూసిడి అయినా ఈ 10th కి నా హైయెస్ట్ చెక్ వస్తుంది. సో ఆ హైయెస్ట్ చెక్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని ఇంకా ఎందుకు ఎదగాలని ఆశతో ఇచ్చండి. అండ్ మీరు కూడా మాలాగా తొందరగా అచీవ్ కావాలని నేను మీకు కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మై డియర్ అప్లైన్స్, డౌన్ లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక స్మాల్ సౌండ్ ప్లీజ్.